నమస్తే శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఇది మాకు ఏదో ప్రత్యేకంగా చూపిపోతున్నారు ఏంటి, లైవ్ లో ఏదో చూపిపోతున్నారు ఏంటి? ఇది విరోచనకారి గుళికలు. అసలు వాస్తవం ఏంటంటే పొట్ట రోగాల పుట్ట. ఈ పొట్ట క్లీన్ ఉంటే ఏ జబ్బు రాదు స్టార్టింగ్ కానించి. మా దగ్గర చాలా మంది విరోచనకారి గుళికలు ఇవ్వండి. ఇది 180 గుళికలు ఇస్తాం, చిన్న చిన్నవి. ఉదయం 3 సాయంత్రం 3 వేసుకొని బాగా వాటర్ తాగాలి. ఒక గ్లాస్ నీళ్ళు తాగితే ఉదయం రాత్రికి ఫ్రెష్ అవుట్ అయింది, మోషన్ ఫ్రీ అయింది. మళ్ళీ నైట్ వేసుకుని ఉదయం ఫ్రీ అవుతుంది. ఓకే, అసలు ఎంత అద్భుతంగా పనిచేస్తాడంటే అంత అద్భుతంగా పనిచేస్తాడు. అది చిన్న ప్రక్రియ. నేను ఎన్నో సార్లు ఎన్నో వీడియోలలో చెప్పిన, కానీ ఫోన్ చేసి విరోచనకారి గుళికలు కావాలంటారు. ఏంటంటే పబ్లిక్ ఎటూర్ అంటే చేసుకోవడానికి బద్ధకం అయిపోయింది, ఎవరు చేయలేరు. కాకపోతే ఏంటంటే కరకాయలు 5 years స్టోరేజ్ పెట్టినాయి, 3 years మినిమం. ఓకే, కరకాయ అనేది ఎంత లేట్ అయితే అంత మంచిది. ఉసిరికాయ లేటెస్ట్ మంచిది, తానికాయ లేటెస్ట్ మంచిది. అయితే ఇప్పుడు మనము కరకాయ ప్లస్ జీలకర్రతో ఏ విధంగా తయారు చేసి చూపెడదాం. ఓకే, జీలకర్ర పోయాలండి. జీలకర్ర ఒక 1/2 kg తీసుకున్నాం మనము. 1/2 kg జీలకర్ర, 1/2 kg కరకాయ పెచ్చులు. కరకాయ అంటే గింజలు లేకుండా. ఇది మినిమం నాకు తెలిసిన వరకు 4వ సంవత్సరం నడుస్తుంది నిల్వ పెట్టి. మీరు నిల్వ పెడతారా? నిలవబెట్టి తెచ్చి నిలవబెట్టుకొని మనం జాగ్రత్తగా పెట్టుకుంటాము. అవసరం ఉన్నప్పుడల్లా దాన్ని కొన్ని పెచ్చులు తీసి దాంట్లో ఏం చేస్తామంటే అక్కడక్కడ లేహర్ లాగా చేసి వేపాకేస్తాం, ఖరాబ్ కాకుండా. ఎందుకంటే మనం కెమికల్స్ వాడొద్దని వేపాకు వేసి పెడితే ఎలాంటి ఖరాబ్ కావు. ఇక దీన్ని ఏం చేస్తామంటే ఇట్లా డ్రై చేసి ఏంచి బాగా ఏంచి అంటే దూరగా వేయించాలి. కొద్దిగా లైట్ గా ఎరుపు కలర్ వచ్చిందాక ఏంచి తీసి పౌడర్ చేస్తాం. పౌడర్ చేసి మా వస్త్రకాగితం పడతాం. అంటే వస్త్రకాగితం ఎందుకు పెట్టాలంటే ఎంత సూక్ష్మంగా ఉంటే అంత అంత బలంగా పనిచేస్తుంది అని ఒక ఆలోచన. దీన్ని పౌడర్ గా చేసుకుని ఏం లేదు, ఇలా మాయ లేదు, మంత్రం లేదు. కరక్కాయ పెచ్చులు, జీలకర్ర సమపాలల్లా. కరకాయ పెచ్చులు ఒక 200 గ్రాములు తీసుకున్నాను అనుకో, 200 గ్రాముల జీలకర్ర ఈ 2 తీసి ఎర్రగా దూరగా వేయించుకోవాలి. వేయించుకొని పౌడర్ కొట్టాలి. పౌడర్ కొట్టి వస్త్రకాగితం బట్టి ఆ పొడిలో మనం అల్లం రసం వేసి కలవలు అయితే నూరుతాం. మేము ఏది కూడా మిషన్లు వాడం. ఎంత పెద్ద గుళికలైనా మీరు కార్పొరేట్ కంపెనీల టాబ్లెట్లని గుళికలైనా వస్తాయి. దాంట్లో ఏం చేస్తారంటే గమ్ పౌడర్ వేస్తారు. ఇప్పుడు ఎంత టెక్నాలజీ వచ్చినా కూడా టాబ్లెట్ తయారు చేసేది ఇంకోటి లేదు. 30% గమ్ పౌడర్ అంటే ఒక 40% తినేస్తుంది. ఇంకా 2 రోజులు లేట్గా అయితే 50% తినేస్తుంది. అందుకనే ఆయుర్వేదం ఎక్కువ శాతంగా నేను ఆ కంపెనీ వాడినా ఈ కంపెనీ వాడినా అంటారు, కానీ మా దగ్గర మాత్రం హ్యాండ్ మేడ్. మా కాడ ఏం చేస్తుంటే కొంతమంది లేడీస్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి ఒక కేజీ ప్యాకెట్ తీసుకుపోయి ఇస్తాం. గుళికలు చేయడం నేర్పించడం చాలా మందికి. ఇక్కడ చాలా మందికి ఉపాధి కల్పించాలని 300 రూపాయల కూలికి పత్తేర పోతారు వీళ్ళంతా. 30 కిలోమీటర్ 40 కిలోమీటర్ ఆటోలో పోయి వాళ్ళే ఛార్జెస్ ఇస్తాం. అలాంటి దానికి ఒక కేజీ చేసి 300 రూపాయలు ఇస్తాం వాళ్ళకి. అట్లా ఆ విధంగా చేసి ఏంటంటే దూరగా వేయించుకొని పౌడర్ గా చేసుకొని మనము చేస్తాము. చేసి ఇగో ఈ విధంగా గుళికలు తయారు చేస్తాము. ఇట్లా గుళికలు తయారు చేసి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి. వయసుకి సంబంధించి 9 సంవత్సరాలు దాటిన వాళ్ళు అయితే 9 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల వరకు 2 వేయాలి. ఎవరైనా చిన్న పిల్లలు ఉంటారు అనుకోండి, 6 నెలల తర్వాత 6 నెలల సంవత్సరం తర్వాత నుండి 8 సంవత్సరాల వరకు ఉదయం 1 సాయంత్రం 1 దాన్ని రంగరించి నలిపేసి ఒక నీళ్ళలో రంగరించి తాపియాలి. ఏముంటుంది సార్, జీలకర్ర కరక్కాయ మంచిదే కదా. కరక్కాయ ప్రతిరోజు శరీరంలో పోతే చాలా మంచిది. అట్లా కాబట్టి ఇది అద్భుతమైన ప్రక్రియ. ఇంట్లో సార్ ఈ ప్రాసెస్ అంతా ఎంతసేపు చేయాలి వీళ్ళు? ఇది ఏముంది ఒక 20-25 మినిట్స్ అంతే. 20-25 మినిట్స్ వేయించాలి. 25 మినిట్స్ లా కొద్దిగా అంటే నల్లగా కాకుండా దూరగా అంటే రెడ్ కలర్ వస్తుంది. దూరగా వేయించి దగ్గరుండి తిప్పుతూ ఉండాలి. దగ్గరుండి తిప్పాలి. ఏ మాత్రం తీసేసినా కూడా కింద మారుతుంది. ఇంటి దగ్గర చేసుకోవచ్చు, మనం ఆయన చేసుకోవచ్చు ప్రశాంతంగా. లైవ్ లో చూపిస్తున్నారు. మరి మీరు జీవితంలో మనిషి జబ్బు పడొద్దు అనుకుంటే సుఖ విరోచనం అయిన వ్యక్తికి ఏ జబ్బు రాదు. 20 years దాటిన వాళ్ళు, 21 years దాటిన వాళ్ళు ఎవరైనా కూడా ఉదయం ఒక 3 గుళికలు, సాయంత్రం 3 గుళికలు చిన్నగా ఈ శనగ గింజంత గుళికలు చేస్తాము. ఉదయం 3 సాయంత్రం 3. కొంతమంది ఫస్ట్ 2 వేయని చెప్తాము. శరీరంతో వాత శరీరం అనుకోండి 3 వేసినా సరిపోతుంది. ఏం లేదు, మళ్ళా మోషన్ అనేది మళ్ళా 4-5 సార్లు వస్తుంది. ఏం లేదు, ఒకటేసారి ఉదయం లేగానే ఒక చల్లటి నీళ్ళు ఒక 2 గ్లాసులు తాగుతాయి, లేకపోతే వేడి నీళ్ళు తాగుతాయి. అద్భుతంగా 2 గ్లాసులు తాగగానే మొత్తం ఫ్రెష్ అవుట్ అవుతుంది, మొత్తం క్లీన్ అయిపోతుంది. అసలు ఎలాంటి జబ్బులు రావు సార్. ఈ రోజు ఏంటంటే వాతం పెరిగి
ఈ మోషన్ అనే కాన్స్టిపేషన్ వచ్చి రకరకాలుగా జబ్బులతో బాధపడతారు. ఈ వీటి గురించి చిన్నపిల్లలు బేసిక్ గా చాలా ఇబ్బంది పడుతున్నారు. మోషన్స్ కాక లేకపోతే రకరకాల హాస్పిటల్ మేము చిన్న వయసులోనే వాడి కెమికల్ అంతా పిల్లగాళ్ళకి రావడం ఇబ్బంది పడుతూ ఉన్నారు కదా. 1 సంవత్సరం దాటిన తర్వాత వాడమని చెప్తాం. ఎందుకంటే 1 సంవత్సరం లోపు పిల్లలకైతే వాళ్ళు ఆముదం వాడమని చెప్తాం, ఆముదం రెఫర్ చేస్తాం. కాబట్టి ఇది ఒక అద్భుతమైన ప్రక్రియ. ఓకే, ఇది చాలా బాగుంటది. ఎందుకంటే ఇంట్లో చేసుకోవచ్చు, దానికి ఏమి లేదు. దీన్ని పౌడర్ చేసి ఉసరకాయతం బట్టలు వేసి ఇట్లా కొడితే సన్న పౌడర్ వస్తుంది సూక్ష్మంగా. దాన్ని ఏం చేయాలంటే చిన్న కలవం లాంటిది, మేమైతే కలవంలో చేస్తాం, వాళ్ళు మిక్సీలో కూడా చేసుకోవచ్చు. మరి చేసేది అంటే ఇప్పుడున్న చాలా మంది డబ్బును మా దగ్గర చేసే ఓపిక లేదు, టైం లేదు. ఎవరైనా ఈ వీడియో చూసి ఎన్ని కాల్స్ వస్తాయి మీరు చూడండి. సుఖ విరోచనం కాక జబ్బు పడేటోళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే, నేను చాలా మందికి డయాబెటిక్ పేషెంట్ నా దగ్గరకు వస్తే ఇది ఇచ్చిన చాలా మంది షుగర్ అదుపులో ఉందంటారు. షుగర్ కూడా దీనివల్ల ఏంటంటే పొట్ట క్లీన్ అయిపోద్దండి. అసలు ఆయుర్వేద వైద్యుడు ఎవరి దగ్గర పోయినా ఫస్ట్ ఇచ్చేది సుఖ విరోచన గుళికలు. గిదే దానికి ఏమనుకుంటారు అంటే, సుఖ విరోచన గుళికలు ఉదయం 3 సాయంత్రం 3 వేసుకో అంటే ఇలా ఏదో మందు ఏదో తయారు చేసినట్టు. ఆయుర్వేదం అంటే ఏముంటది, జీలకర్ర, మిరియాలు, నేచర్ కి సంబంధించిన ఆకులు అవి చాలా ఎక్సలెంట్ గా తయారు చేసుకోవచ్చు చాలా మంది. దీని వల్ల ఏంటంటే గుండెపోటు రాదు. ఇప్పుడు ఫస్ట్ గుండెపోటు ఎలా వస్తుందంటే, ఈ ఎసిడిక్ ఫార్మేషన్ అయ్యి ఇప్పుడు ఆ విధంగా అల్సర్ ఫామ్ అయ్యి రకరకాలుగా అయ్యి మోషన్ ఫ్రీ కాక రకరకాలుగా ఉండి వాల్స్ కొట్టేస్తుంది. మీకు అన్ని బాడీ ఫంక్షనింగ్ ఉండాలంటే ఈ తప్పకుండా ఉదయం 3 గుళికలు, సాయంత్రం 3 గుళికలు, చిన్నగా శనగ గింజంత గుళికలు చేసి తయారు చేసి వేసుకుంటే సూపర్ అనమాట. థ్యాంక్ యూ సార్. ఓకే అండి, ధన్యవాదాలు.